హలో అమిగోస్, మేము ఈరోజు ఫ్రెండ్స్ అంతా కలిసి తిరుమలకు రావడం జరిగింది. ఫస్ట్ అయితే ఇక్కడ అల్పిరిమెట్ల దగ్గర నుంచి స్టార్ట్ అవబోతున్నాం. మన వాళ్ళు చాలా ఉత్సాహంగా అయితే కనిపిస్తున్నారు. అండ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది తిరుమల జనాలు చూస్తే చాలా ఫుల్గా ఒక సెల్ఫీ తీసుకున్నాం. మన వాళ్ళు చూడండి, అప్పుడే హంగామా అనేది స్టార్ట్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, తిరుమల. ఇప్పుడు మన వాళ్ళు అయితే గోవిందా అని స్టార్ట్ చేసేసారు చూడండి. స్టార్టింగ్లో చూపించిన ఉత్సాహం అప్పుడే అయిపోయింది. మన వాళ్ళకి సగం స్టెప్స్కి వస్తానే అబ్బో అమ్మో అంటున్నారు చూడండి. హే ఫ్రెండ్స్, దిస్ ఇస్ గాలిగోపురం. మన వాళ్ళు గాలిగోపురంకే ముక్కేశారు. ఎంతకు వెళ్తాం దర్శనానికి? ఒకటి ఇవ్వండి. చూసారా మన వాళ్ళ సరదా? నాకైతే చూసుకొని కొద్దిసేపు నవ్వు వచ్చేసింది. గాలిగోపురం దగ్గర షాపులు అన్నీ చాలా రష్గా ఉంటాయి. ఇప్పుడే నీళ్ళు పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏముంటాయి ఫ్రెండ్స్ షాప్లో? ఇక్కడ బొరుగులు అమ్ముతున్నారు. మై ఫ్రెండ్ మామిడికాయలు కొంటున్నాడు. మా ఫ్రెండ్ మామిడికాయలు తీసుకున్నాడు. డబ్బులు ఎక్కువ అన్నది మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్. మ్యాగీ ప్యాకెట్లు, మ్యాగీ రెడీ. దిస్ ఈస్ బోండా ఫ్రెండ్స్. నేను కొంటున్నాం మామ. బ్రో, వాట్ యువర్ బయింగ్ బ్రో? తిరుమలలో మామిడికాయ పుల్లగా తీయగా నరుకు. మనవాడికి తీవ్రమైన దెబ్బ తగిలింది ఇప్పుడు. అయ్యో, బ్లడ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే 7th మైల్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. తర్వాత మన వాళ్ళు ఉత్సాహంగా పరిగెడుతున్నారు ఫ్రెండ్స్. తర్వాత అయితే మనము వృత్తం చూసాం. అదైతే చాలా కలర్ఫుల్గా అందరికీ హాయ్ చెప్పుకుంటూ అరే ఏంటి తేలేరారా ఊరికి చూస్తున్నారు. తర్వాత మోకాల పర్వతం దగ్గరికి రీచ్ అయ్యాము. మన వాళ్ళు అయితే మంచి భార్యలు రావాలి, కలెక్టర్లు అయిపోవాలి, సాఫ్ట్వేర్ జాబులు రావాలని అయితే నడవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇతను చూడండి హైలైట్. అసలు 100 స్టెప్స్ అయితే నా మోకాల మీదనే నడిచేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయాడు కూడా మాకు తెలియదు. లాస్ట్ ఫైనలీ వి హావ్ కంప్లీటెడ్ ది 300-500 స్టెప్స్. చూసారా మనోడి మ్యాక్స్ 300-500 స్టెప్స్ అంట. ఏ రోజన్నా ఎప్పుడన్నా విన్నారా మీరు ఇది? హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ప్రస్తుతం లాకర్స్ దగ్గర ఉన్నాము. ఇటుపక్క మనకి ఎటుపక్క చూసినా కూడా గుండు 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 జనాలు ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. అర్థం కావట్లేదు. మొత్తానికి ఈరోజు మన గ్యాంగ్లో ఒక అతను మాత్రం గుండు కొట్టించుకోబోతున్నాడు. ఎతుకుతున్నాం ఫ్రెండ్స్ రూమ్ కోసము. ఎవరు ఉన్నారో ఇంకా తెలియడం లేదు. చూసా ఫుల్గా ఉన్నాయి రూమ్స్ అయితే. అమ్మాయిలు అబ్బాయిలతో ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రజెంట్ అయితే లాకర్స్ ట్రై చేద్దాము, కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది. మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా ఫ్రీ బస్సులు చాలా కనిపిస్తాయి. అవైతే వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు దాంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మేము సదా తిరుగుతాం. చాలా ఆకలిగా ఉంది. షాపులు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కానీ చిన్నపిల్లలకు మాత్రం పంచలు, గౌన్స్ సూపర్గా ఉన్నాయి. ఎనీ ప్లేస్ ఫ్రెండ్స్. వాచెస్ షాపింగ్ మొత్తం స్టార్ట్ టు ఎండ్ వరకు అయితే మనకి ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. కాకపోతే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు మ్యాక్సిమం తిరుమలకు వచ్చినప్పుడు ఫుడ్ అంతా ఫ్రీగా తినడానికి ప్రిఫర్ చేయండి. బయట హోటల్స్ అవి అంటే మనం అంత ఖర్చు పెట్టలేము ఫ్రెండ్స్. మామూలుగా తిరుమల ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సులో ఎక్కలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఫ్రీ అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చాము. సాంబార్ అన్నం చాలా బాగుంది. అయితే గట్లయితే ఈరోజు మాత్రం దర్శనం
ఇప్పుడు మేము దర్శనానికి ఇండియన్ ట్రెడిషనల్ లుక్లో అయితే వెళ్తున్నాము. పంచ అసలు చాలా ఫేమస్ మనకి పంచ కట్టడం అంటే. తర్వాత బస్సులో అయితే ఎంటర్ అయ్యాము, ఎక్కడ ప్లేస్ లేదు, డోర్లో నిల్చున్నాము. మన డెడికేషన్ లెవెల్స్ ఎక్కడ తగ్గకూడదు కాబట్టి వీడియోని మాత్రం స్టాప్ చేయలేదు. బస్సు ఫుల్ ఉండడంతో ఎవరిని అయితే ఎక్కించుకోలేదు. ఇక్కడ ఎవరిని డైరెక్ట్గా దర్శనం దగ్గర అయితే దింపేశారు. బస్సు దిగిన తర్వాత అయితే గోవింద దర్శనం. ఇప్పుడే దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చాము. దర్శనానికి అయితే మాకు 3 గంటల టైం పట్టింది. తిరుమల అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్గా మనం టెంకాయ కర్పూరం ఇచ్చారు. ఇక ఇక్కడ లాస్ట్ ఇక్కడికి వెళ్ళి కొడుతున్నాం ఫ్రెండ్స్. ఇస్తే మన మొక్కలన్నీ తీరిపోతాయి. అలాగే మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా తిరుమల నుంచి బయటికి వెళ్ళబోతున్నాం. మీరు అనుకునేది జరుగుతాయి. నా ఎవరిదిన అంగడి అద్దాలు కావాలన్నా. ఈ అద్దాలు 30 రూపాయల ఇంది. నా తిన్నాళ్ళు 5 రూపాయలకి ఇచ్చింటున్నాడు, 30 రూపాయలు అంటావు. ఏంది కథ? నా లాస్ట్ మాట అడుగుతా, ఏం అనుకో కదా. 2 రూపాయలకి ఇస్తున్నాను. ఫ్రెండ్స్ బస్ కోసం చేసేది ఉరకండి ఉరుకురా. బస్సులో పోతున్నాం ఫ్రెండ్స్. పోతున్నాం ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్. ఇప్పుడు బేరం వచ్చాం ఫ్రెండ్స్. తిరుమలలో సేవా సదా దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్. అది అక్కడ కనిపిస్తుంది మనం బాయ్స్ ఉండడానికి, ఇక్కడైతే సపరేట్గా గర్ల్స్ ఉండడానికి. అలాగే ఇక్కడ ఎదురుగా చక్కటి పార్కు చిక్కటి గడ్డితో ఉంది. మేము ఇప్పుడు ఎలాగైనా సరే దాంట్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. లెట్స్ గో. తిరుమల దర్శనం తర్వాత మేము కపిల్ తీర్థానికి విజిట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే నంది అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళే కొద్దీ జనాలు చాలా, అయ్యో బాబోయ్ చాలామంది ఉన్నారు. ఒక పక్క ఎండేమో మండిపోతుంది. దర్శనం తర్వాత మనం చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఒకటి మనకు కనిపిస్తుంది. అదే కోనేరు. చాలా ప్రశాంతంగా అందరూ కావాల్సిన వాళ్ళు స్విమ్ చేసుకుంటారు. కపిల్ తీర్థం తర్వాత మా ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాము. చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంది గ్రీనరీ అంతా. ఇక్కడ చూస్తే కోనేరు కూడా ఉంది, బట్ ఎవరు మునగలేదు. ఇప్పుడు మనం గోవిందరాజ స్వామి టెంపుల్లో ఉన్నాం. ఏనుగులు అయితే అందరికీ బ్లెస్సింగ్స్ చాలా బాగా ఇస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా తీసుకుందాం. మనోడు నెత్తిపైన అలా కొట్టేస్తుంది. ఇక్కడైతే మనోడు 2 సార్లు కొట్టేసింది నెత్తిపైన. మనోడు చిరంజీవి లెవెల్లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఎక్కడికి అంటే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. లేట్ చేయకుండా అయితే ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. ఓ మనోడు సీట్స్ ఎక్కడ ఉండవా అని చెప్పేసి చాలా ఫాస్ట్గా ఉరుకుతున్నాడు. ఇంతటితో వీడియో సమాప్తం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye friends.